ఖమ్మం అభివృద్ధి బీజేపీతోనూ సాధ్యమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు చెప్పారు. ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుండి బీజేపీ శ్రేణులు రోడ్ షో నిర్వహించారు. తనను గెలిపిస్తే జిల్లాకు రావాల్సిన వనరులనే తీసుకొస్తారని వినోద్రావు హామీ ఇచ్చారు. ఇక్కడి సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఖమ్మంలో కమలం వీక్షించేలా కార్యకర్తలంతా కృషి చేయాలని వినోద్రావు కోరారు. మన ఎన్ఎండిసి 600 ఎకరాలు ఇక్కడే ఉంది. మన ఎన్టీపీసీ ఇక్కడే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉద్యోగాలు కావాలి, మనకి ఇక్కడ మంచి హాస్పిటల్స్ కావాలి, మంచి పరిశ్రమలు కావాలి. నా ఫ్రెండ్స్ నాకున్న వాళ్ళు ఒక 30 కంపెనీలు ఇక్కడ పెడదాం అంటున్నారు. మరి వాళ్ళందరినీ పిలిపించుకుందామా? అమెరికా నుంచి, లండన్ నుంచి ఇక్కడ 2-3 నా మిత్రులు ఉన్నారు. వారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఐటీ పార్కు మన కొత్తగూడెంలో, మన పాలనలో స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా? నరేంద్ర మోడీ గారు మీరు ఒక మంచి ఎస్ఈజెడ్ ప్లాన్ చేయండి, నేను ఫండ్స్ ఇచ్చి మీకు ఇక్కడ చేపిస్తా అంటున్నారు. తెచ్చుకుందామా? మరి ఇదంతా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంటే కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, పాల్వంచ కానీ ఏదైనా ఎలక్షన్స్ అప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ మీకు తులం బంగారం వచ్చిందా? 2500 వచ్చినాయా? మరి ఎవరి కోసం, ఎవరి మోసాలు నమ్మి మన ఎన్ఎండిసి 600 ఎకరాలు ఇక్కడే ఉంది.